వెండితెరపై ఎంత మాస్గా కనిపించినా పర్సనల్ లైఫ్లో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానులను కదిలించారు. గత 4 ఏళ్లుగా తనతో పాటు అడుగడుగునా ఉన్న పెంపుడు కుక్క బఘీరా మరణంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఒక స్నేహితుడిగా వచ్చి తెలియకుండానే కుటుంబ సభ్యుడిగా మారిపోయిన బఘీరాకు ఆయన ఇన్స్టాగ్రామ్లో హృదయాన్ని తాకేలా వీడ్కోలు పలికారు. తారక్ రాసిన ఒక్కో మాట ఇప్పుడు అభిమానులను కూడా ఎమోషనల్ చేస్తుంది. ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్లో బఘీరాతో కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ పలు ఫోటోలు పంచుకున్నారు. వాటితో పాటు రాసిన భావోద్వేగ సందేశంలో బఘీరా తన జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం సంపాదించిందో వివరించారు. బఘీరా తన జీవితంలోని ప్రతి రోజును ప్రేమతో, విశ్వాసంతో నింపేసిందని తారక్ పేర్కొన్నారు. తనను ఎంచుకుని 4 ఏళ్ల పాటు తనతో పాటు నడిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి, నిన్ను చాలా ప్రేమించాను, ఇంకా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ బఘీరాకు చివరి వీడ్కోలు చెప్పారు. తారక్కు పెంపుడు జంతువులపై ఉన్న ప్రేమ కొత్త విషయం కాదు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో కూడా ఈ విషయం బయటపడింది. ఆ షోలో అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్ తన పెంపుడు కుక్కను కోల్పోయిన తర్వాత తారక్ ఎంతగా బాధపడ్డారో గుర్తు చేశారు. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే వ్యక్తి తారక్ అని ఆ సందర్భంలో చరణ్ చెప్పిన మాటలు అభిమానులకు ఇప్పటికీ గుర్తున్నాయి. బఘీరా మరణంతో తారక్ మరోసారి అలాంటి బాధనే ఎదుర్కొంటున్నారు.